గెలిచేదాకా ఒక లెక్క, గెలిచిన తర్వాత మరో లెక్క అంటున్నారట ఆ మహిళా ఎమ్మెల్యే. ప్రత్యర్థి రాజకీయ అనుభవంతో సరిపోయే వయస్సు కూడా లేనప్పటికీ అందలం ఎక్కిస్తే ఇక క్రిందికి చూడటం లేదట. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది కాకముందే పార్టీలోనూ ప్రజల్లోనూ తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు. డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎర్రబెల్లిని ఓడించి చరిత్ర సృష్టించిన యశస్విని రెడ్డి ఎందుకు విమర్శల పాలవుతున్నారు? సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు ఎందుకు చేస్తున్నట్లు? ఎమ్మెల్యే కంటే ఆమె అత్తగారి పెత్తనం ఎక్కువైందా? యశస్విని రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే. 26 ఏళ్లకే అసెంబ్లీలో అడుగుపెట్టిన మహిళా నాయకురాలు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించిన వరంగల్ జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నాయకునిగా ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై పోటీకి దిగడం ద్వారా ఒక్కసారిగా ఆమె పేరు తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా యశస్విని రెడ్డి ఎవరు, ఆమె ఏం చేసేవారు అనేవి బయటి సమాజానికి ఏమాత్రం తెలియని విషయాలు. యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పాలకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఆమె పౌరసత్వం విషయంలో ఆలోచనలో పడ్డ కాంగ్రెస్ పెద్దలు ఝాన్సీ రెడ్డికి టికెట్ ఇస్తే ఇబ్బందులు వస్తాయని భావించారు. ఆ క్రమంలోనే తన కోడలు యశస్విని రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించుకున్నారు ఝాన్సీ రెడ్డి. తాను పోటీకి దిగడానికి పౌరసత్వం అడ్డొస్తున్నప్పటికీ రాజకీయ వానమాలు కూడా నేర్వని తన కోడలు యశస్విని రెడ్డిని పట్టుబట్టి పోటీకి దింపడంలోనూ వారికి నాటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఉన్న వివాదమే కారణం. వ్యాపారి నిమిత్తం అమెరికాలో సెటిల్ అయిన కుటుంబం ఝాన్సీ రెడ్డిది. అయితే సొంత ఊరికి ఏదైనా మేలు చేయాలనే ఆకాంక్షతో ఆమె సుమారు 70 ఎకరాల్లో సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అయితే తాము చేపట్టిన సేవా కార్యక్రమాలకు ఎర్రబెల్లి దయాకర్ రావు అడ్డుపడ్డారనేది వీరి వాదన. అందుకోసమే ఆయనపై కోపంతో రాజకీయాల్లోకి వచ్చారు ఝాన్సీ రెడ్డి. కానీ పౌరసత్వం కారణంగా టికెట్ తన కోడలకు ఇప్పించుకున్నారు. పార్టీ శ్రేణులు సహకరించారు, ప్రజలు ఆదరించారు. భారీ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు యశస్విని రెడ్డి. ఇదంతా ఎన్నికలయ్యి ఎమ్మెల్యేగా గెలిచేదాకా జరిగిన లెక్క. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెట్టగానే నియోజకవర్గంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఆమె గెలుపు కోసం అన్నీ తామై పోరాటం చేసిన నాయకులే ఒక్కొక్కరుగా ఆమెకు దూరం అవుతున్నారు. తన గెలుపు కోసం అహర్నిశలు పోరాడిన కార్యకర్తలను ఇప్పుడు ఆమె కూరలో కరివేపాకులాగా తీసి పారేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అందుకనే ఆమెపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు సొంత పార్టీ నాయకులు. మరికొంతమంది కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇద్దరూ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే. ఓటుకు నోటు కేసులో తనపై ఎర్రబెల్లి కుట్ర చేశారు అనేది రేవంత్ రెడ్డి నమ్మే విషయం. అందుకనే ఎన్నికల ముందు తనకు లభించిన ఆయుధంగా యశస్విని రెడ్డిని ఎర్రబెల్లిపై వినియోగించారు నాటి పీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి. ఎక్కడలేని విధంగా 20,000కు పైగా ప్రజలు సభకు హాజరు కావడంతో ఒక రకంగా పోలింగ్కు ముందే ఆమె విజయం ఖాయమన్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రకారం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలను ఆకర్షించారు యశస్విని రెడ్డి. పార్టీ శ్రేణులు కలిసి రావడంతో రాజకీయ ఉద్దండుడు ఎర్రబెల్లిపై ఆమె గెలుపు సునాయాసమైంది. ఆమె ఏ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లినా బ్రహ్మరథం పట్టారు ప్రజలు. ఒక రకంగా పాలకుర్తి ఓటర్లు మార్పు దిశగా ఆలోచించారని అంతా అనుకున్నారు. ఇదే విషయాన్ని ఓ సందర్భంగా సాక్షాత్తు ఎర్రబెల్లి దయాకర్ రావే అంగీకరించారు. తనపై నియోజకవర్గ ఓటర్లో ఏమాత్రం వ్యతిరేకత లేదని, ఒకసారి మార్పు కావాలని భావించి కొత్తవారికి అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి. అంతటి ప్రాధాన్యత తీర్పు తర్వాత ఈ ఎమ్మెల్యే గారు మాత్రం తన గెలుపు కోసం పోరాడిన నాయకులను పక్కన పెడుతూ వస్తున్నారట. దీర్ఘకాలంగా కాంగ్రెస్ జెండా ఎరగని పాలకుర్తిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే అభ్యర్థి యశస్విని రెడ్డి అయినప్పటికీ పోటీ ఎర్రబెల్లికి ఝాన్సీ రెడ్డికి మధ్య అన్నట్లుగా సాగింది. ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి విజయం సాధించిన తర్వాత కూడా ప్రస్తుతం ఆమె పేరుకే ఎమ్మెల్యే అని, పెత్తనమంతా ఆమె అత్త ఝాన్సీ రెడ్డిదే అనే ప్రచారం జరుగుతోంది. ఓటమి ఎరగని నేతగా పేరున్న ఎర్రబెల్లిని ఓడించడం అంటే అది పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కృషి కారణంగానే జరిగిందని చెబుతున్న ఝాన్సీ వర్గీయులు ఇప్పుడు అదే శ్రేణులను పక్కన పెట్టడంతో వివాదం జరుగుతోంది.
ఎన్నికల ముందు అధికార బలంతో ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసినప్పటికీ, బెదిరింపులకు పాల్పడినప్పటికీ తట్టుకుని ఝాన్సీ రెడ్డికి మద్దతుగా నిలబడ్డాయి అక్కడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పాలకుర్తి నియోజకవర్గంలో గెలుపు ఒక రకంగా చెప్పాలంటే నాయకత్వం విజయం కంటే క్షేత్రస్థాయి కార్యకర్తలకు చెందుతుందని చెప్పవచ్చు. ఆ విధంగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను తీరా ఎమ్మెల్యే అయ్యాక పక్కన పెట్టడంతో ఆగ్రహంగా ఉన్నారు పార్టీ శ్రేణులు. అధికార పార్టీలో గుర్తింపు దక్కకపోవడం పక్కన పెడితే సొంత పార్టీ నేతల వైఖరి కారణంగా వేధింపులకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారట పార్టీ శ్రేణులు. గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం తమను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయంలో ఉన్న పాలకుర్తి కాంగ్రెస్ శ్రేణులు క్రమంగా ఆమెకు దూరమవుతున్నారు. ఇక్కడ యశస్వినిరెడ్డి గెలుపు కోసం కృషి చేసిన నాయకుల్లో ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్రా అధినేత శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. తనకున్న ఆర్థిక, రాజకీయ పలుకుబడిని యశస్వినిరెడ్డి గెలుపు కోసం ఉపయోగించారు శ్రీనివాసరెడ్డి. ముఖ్యంగా రాయపర్తి మండలంలోని చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంలో కీలక పాత్ర పోషించారు శ్రీనివాసరెడ్డి. ఉపాధి కోసం హైదరాబాద్లో స్థిరపడిన ఓటర్లను ప్రత్యేక బస్సుల్లో రప్పించి కాంగ్రెస్కు ఓటేసేలా చూశారాయన. తాను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడమే కాదు, ఎర్రబల్లికి కంచుకోటగా ఉన్న రాయపర్తి మండలంలో ఊరువాడ కోలాటాలు, ఆటపాటలతో హోరెత్తించి ఇతర పార్టీల నాయకుల్ని, ఓటర్లను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోగలిగారు శ్రీనివాసరెడ్డి. ప్రచారమే కాదు, చివరకు పోల్ మేనేజ్మెంట్లోనూ ప్రత్యేక పాత్ర పోషించారు. అంతగా కష్టపడ్డ శ్రీనివాసరెడ్డిని ఝాన్సీ రెడ్డి దూరం పెట్టడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారాయన. సైలెంట్ అయిపోయిన శ్రీనివాసరెడ్డిని చేరదీసిన ఎర్రబల్లి కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇక శ్రీనివాసరెడ్డి చేరిక తర్వాత అసంతృప్తిగా ఉన్న ఇతర నాయకులను కూడా బీఆర్ఎస్ లో చేర్చుకుని స్థానిక సంస్థల నాటికి తన సత్తా చాటాలని యోచిస్తున్నారు మాజీ మంత్రి ఎర్రబల్లి. ఇక అంతకుముందు దేవరుప్పల మండల పార్టీ అధ్యక్షుడిని మార్చడం పెద్ద రచ్చయింది. వివాదం గాంధీభవన్ వరకు చేరింది. మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పెద్ది కృష్ణమూర్తిని తొలగించి ఆయన స్థానంలో నల్లా శ్రీరాముకు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి. అయితే ఈ నియామకాన్ని నిరసిస్తూ కృష్ణమూర్తి వర్గీయులు మండల పార్టీ కార్యాలయంలో పెద్ద రచ్చ చేశారు. దీంతో ఎన్నికల ముందు ఒక్కటిగా ఉన్న ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె వైఖరిని తప్పుపట్టారు సొంత పార్టీ నాయకులు. ఒక వివాదం అక్కడితో ముగిసిపోలేదు. హైదరాబాద్లోని గాంధీభవన్ కు చేరుకున్నారు పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మండల అధ్యక్షుని మార్పు చేయడంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి పెత్తనం ఎక్కువైందని ఫిర్యాదు చేశారు. ఆమె ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిజమైన పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు అనుచరులను పక్కన పెట్టుకుని సొంత పార్టీ కార్యకర్తలపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు నాయకులు. దీంతో పాలకుర్తి నియోజకవర్గంలో ఇసుకదందా కాంగ్రెస్ పార్టీ కేడర్ మధ్య చిచ్చు పెట్టిందనే విమర్శలు మొదలయ్యాయి. ఎర్రబల్లి అనుచరుడుగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇసుకదందా చేస్తున్న నేపథ్యంలోనే దేవరుప్పల మండల పార్టీ అధ్యక్షుడు ప్రశ్నించారని, ఆ క్రమంలోనే పార్టీ మండల అధ్యక్షుణ్ణి మార్చారని ఆ మండల కార్యకర్తలు గాంధీభవన్లో ఫిర్యాదు చేశారు. పైగా కాంగ్రెస్ సీనియర్ నేత ఝాన్సీ రెడ్డి కూడా ఎర్రబల్లి అనుచరుడికే మద్దతు ఇస్తున్నారని చెబుతున్నారు కార్యకర్తలు. ఇక వీరంతా కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇటీవల తొర్రూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న కొంతమందిని ఖాళీ చేయించడం కూడా వివాదాస్పదంగా మారింది. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో సుమారు 20 కుటుంబాలు కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. అయితే వారిని ఇటీవలే పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించి ఇండ్లకు తాళాలు వేశారు. ఇప్పటికే 20 కుటుంబాలకు ఇండ్లొచ్చాయి. యశస్వినిరెడ్డి గెలిస్తే మరో 20 కుటుంబాలకు ఇండ్లొస్తాయని భావిస్తే ఉన్నవారినే ఖాళీ చేయించి రోడ్డున పడేశారని ఆరోపించారు బాధితులు. ఎర్రబెల్లితో ఆగ్రహంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంలో సరైన అభ్యర్థి దొరకారని భావిస్తూ ఉండగా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు మాత్రం పార్టీకి నష్టం కలిగిస్తున్నారు. డబుల్ హ్యాట్రిక్ విజేత అయిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే చాలా కాలంగా గెలవని పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల సాధించిన విజయం పాలపొంగులాగా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన నాయకత్వం ఉన్న నాయకులను వెళ్లగొట్టే విధంగా వ్యవహరిస్తుందని చెబుతున్నారు. పాలకుర్తిపై సీఎం రేవంత్ రెడ్డి గాని, పీసీసీ గాని దృష్టి పెడుతుందేమో చూడాలి.